హలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యాలు భారతదేశపు రాజ్యాంగ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నాయి. భారతదేశపు రాజ్యాంగాల నిబంధనలు కూనీ చేయకుండా ప్రజాస్వామ్యంలో ఎటువంటి నయ్య వంచనాలు లేకుండా నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పనితీరు చాలా అద్భుతంగా కనబరిచింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఆ జరిగినటువంటి ఎలక్షన్ తీరులో కొత్త అధ్యాయాన్ని రాయబడడం జరిగినట్టుంది. కొత్త ఎలక్షన్లో ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల ప్రచారాలతోనే, ఒక పార్టీకి సంబంధించిన ఏజెంట్తోనే, ఒక పార్టీకి సంబంధించిన నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి ఓట్లతోనే ఎలక్షన్ జరగడం, జరిగిన ఎలక్షన్లో ఇవాళ విజేతను ప్రకటించడం అసలు చాలా ఆనందకరమైన విషయం. ఆ ఎలక్షన్ అంత ప్రశాంతంగా జరగడానికి ఇంత అద్భుతమైన ప్రజాస్వామ్యం కూనీ కాకుండా చూసినటువంటి మహా మేధావులందరికీ కూడా దగ్గర సహకారాలు అందించిన మహా మేధావులందరికీ కూడా ఒకసారి సలాం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఎలక్షన్లో గెలుపొందినటువంటి అభ్యర్థికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ జరిగిన ఎలక్షన్లో చూసి నాకు రాను ప్రజాస్వామ్యం మీద మరింత అభిమానం పెరుగుతుంది. మన భారతదేశ రాజ్యాంగం నిబంధనలు కూనీ కానందుకు ఎలాగైతే లిఖించబడిందో, ఎంత పటిష్టాత్మకంగా రాశారో అదేవిధంగా క్రమబద్ధంగా చట్టబద్ధంగా ఇవాళ ప్రజాస్వామ్యం నడుస్తున్నందుకు నాకు రాజ్యాంగం మీద కూడా మరింత గౌరవం పెరుగుతుంది. ఎనీవే ఏదైతేనే ఉంది, ఇవాళ జరిగినటువంటి ఎలక్షన్లో పనితీరు చాలా అద్భుతంగా కనబరిచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిపించినటువంటి మహా మేధావులందరికీ కూడా సలాం తెలియజేస్తున్నాను. అందరికీ కూడా సలాం.